సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సృష్టిలో తీయని మాట, తీయని పదం, తీయనైనది ఏది అని అంటే మొట్టమొదటిగా వినిపించే పదం అమ్మ. అమ్మను మించిన దైవం మరొకటి లేదు. అమ్మే అన్నింటికీ మూలం. అమ్మతో ఉంటే అన్నీ ఉన్నట్లే. సాక్షాత్తు కనిపించే ఆ పరబ్రహ్మ స్వరూపం ఎవరు అంటే అమ్మ. అమ్మకు ఎంత సేవ చేయగలిగితే అంత అదృష్టవంతులు అని ప్రకృతి చెప్పే మాట. అమ్మ సేవలో పునీతం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశాలు తక్కువ ఉంటాయి చాలామందికి. అవకాశం ఉన్నా సరే చాలామంది అమ్మను తక్కువ చేసి మాట్లాడడం, అమ్మను పట్టించుకోకపోవడం, అమ్మలను అనాథలుగా మార్చేస్తున్న ఈ సమాజంలో అమ్మ ఆప్యాయతకు, అమ్మ ఇచ్చే పంచిన మాధుర్యాన్ని ఆస్వాదించి ఆ మాధుర్యం పానంతో పెద్దవాళ్ళై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి సమాజానికి ఎంతో చేదోడుగా ఉంటున్న కొంతమందికి వెనకాతలున్న స్ఫూర్తి అమ్మ సేవలో పునీతమవుతున్న కొంతమందిలో అతి ముఖ్యులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరు ప్రఖ్యాతి పొందిన సాహితీవేత్త, సామాజికవేత్త, కవి, రచయిత, ఇంకా ఎన్ని చెప్పుకున్నా ఇంకా తక్కువగానే అనిపించే ఒక పేరు మేడ మస్తాన్ రెడ్డి గారు. వారిని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం, అందులోనూ అమ్మ కోసం వారు చేస్తున్న సేవను స్ఫూర్తిదాయకంగా అందరికీ పంచడం కోసం మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం మస్తాన్ రెడ్డి గారు. నమస్కారం. మేడా మస్తాన్ రెడ్డి గారి పేరు చెబితే మొట్టమొదటిగా ప్రస్తావన వచ్చేది ఏంటంటే వారు చేస్తున్న అమ్మ సేవ. మేడా బుజ్జమ్మ మెమోరియల్ పేరుతోటి ఒక సంస్థను స్థాపించి నిరంతరాయంగా వారు చేస్తున్న, అంటే అమ్మ పేరుతో ఒక సంస్థ పెట్టుకోవడం పెద్ద విషయం కాదు, కానీ అమ్మ పేరుతో పెట్టుకున్న ఆ సంస్థ ద్వారా ఆయన ఏం చేస్తారు అని మీలో చాలామందికి ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. దానికి వారే ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఆ వివరాలను మన సుప్రీం టీవీ ప్రేక్షకులను పంచుతారు మేడా మస్తాన్ రెడ్డి గారు. సుప్రీం టీవీ ప్రేక్షకులకు మేడా బుజ్జమ్మ గారి స్మారక సంస్థ తరపు నుంచి మీరు చేస్తున్న సేవల కోసం కొద్దిగా చెప్పండి. మేము ఉద్యోగరీత్యా విశాఖపట్నం వచ్చిన కొత్తల్లో మా మిత్రుడు వరిగల సత్యనారాయణ గుప్తా గారి అమ్మాయి పెళ్లికి మేము వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లిలో మిగిలిన 150 లడ్లుని ఆయన నాకు ఇచ్చి, ఏమండి ఇది ఏదైనా అనాథాశ్రమానికి ఇవ్వండి అని చెప్పారు. నేను ఆ స్టీల్ క్యాన్లో ఆ లడ్డు తీసుకెళ్ళి ప్రేమ సమాజానికి తీసుకుని వెళ్ళి అక్కడ పంచుదామని వెళ్ళాను. అక్కడ గౌరీ అయిన ఒక అమ్మాయి చెప్పి మాకు ఇచ్చి వెళ్ళండి మేము పంచుతామన్నారు. అలా కాదండి నేనే పంచాలి, మా గుప్తా గారు అలా చెప్పారంటే సరే తీసుకుని వెళ్ళారు. ఒక్కొక్క వార్డులో పిల్లలు పెద్దలు వాళ్ళందరికీ పంచుతూ ఉన్నాక బ్రెడ్ మిగిలాయి. నేనున్నాను, నేను ఇంటికి తీసుకెళ్తానండి అంటే, లేదండి ఇంకొక వార్డు ఉంటే అది మేము ఇస్తాము, మీరు ఇవ్వక్కర్లేదన్నారు. ఏం వార్డు అని అడిగాను. అది వృద్ధుల వార్డు. అది అవసర దశలో సాగు దగ్గరగా ఉన్న వృద్ధులు ఉంటారు, అక్కడ మీరు వెళ్ళలేరు, అక్కడ కాస్త శుభ్రంగా ఉండదు, మీరు వెళ్ళలేరు, మేము పంచుతాము. నేను అనుకున్నాను మీరు పంచుతారో పంచరో, లేదంటే మీరే ఏమన్నా తీసుకుంటారని ఉద్దేశంతో, లేదంటే నేను పంచుతానన్నాను. సరే చూపించారు. చూపిస్తే ఆ చేపల మీద అటు ఇటు ముసలి తల్లులు పడుకొని ఉన్నారు. నేను ఒక్కొక్క తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల దగ్గర ఒక్కొక్క లడ్డు పెట్టి వెళ్తూ ఉంటే మధ్యలో వెళ్ళిన తర్వాత ఒక తల్లి నా కాలు పెక్క గట్టిగా పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే నాకు ఒళ్ళు జలధరించింది. కదలలేని స్థితిలో ఉన్న ఆమె నన్ను చూసి కాలు పెక్క కింద పట్టుకుంటారని ఒకసారి ఆవిడ పోయి చూస్తే ఆవిడ కళ్ళల్లో ఆనందం చూశాను, ఆశ్చర్యం చూశాను, నీళ్లు చూశాను. నీళ్లు చూసిన తర్వాత చింపిన చుట్టూ
మళ్ళీ గాజు కళ్ళు చూసి భయం వేసి కాలు విదిరించాను. కాలు విదిరిస్తే వదిలేసింది, నా పట్టు వదిలేసింది. మిగతా వాళ్ళకి పంచి ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రికి నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మా అమ్మ ఏమన్నదంటే జరిగిన విషయం చెప్పాను మా అమ్మకి. అయితే నువ్వు రేపు ఉదయం డ్యూటీకి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆవిడ ఎందుకు పట్టుకుందో ఏమిటో కనుక్కోరాయన అన్నాను. మరుసటి రోజు నేను డ్యూటీకి వెళ్ళే ముందు మళ్ళీ ప్రేమ సమాజానికి వెళ్ళారు. వాళ్ళతో సంప్రదించి పలానా ఆవిడ నా కాలు పట్టుకుంది, ఒకసారి ఆవిడ ఎలా ఉందో చూద్దాము అని అన్నాను. ఆ గౌరీ అన్నారు, మీరు వెళ్ళిన 2 గంటలకు ఆవిడ ప్రాణం పోయింది. ఉదయాన్నే దహన సంస్కారం చేశాను, వాళ్ళు ఎవరు లేరు అన్నారు. అప్పుడు మళ్ళీ నేను ఆరాధిస్తాను. దహన సంస్కారం చేశారా, ఎవరు లేరంటే కుమార్ గారు అంటే సీక్రెట్ చెప్పకూడదు నా రహస్యం. ఆయన ఒక కౌన్సిలర్ తల్లి అని, ఆ కౌన్సిలర్ ఇక్కడ చేర్చేటప్పుడు ఆయన పేరు చెప్పకూడదని మా దగ్గర వాగ్దానం చేస్తున్నారు. అందుకని ఆ కౌన్సిలర్ కూడా మీలాగే బట్టతల, కొంచెం బొద్దుగా మీ రూపురేఖలతో ఉన్నారు. అందువల్ల తన కొడుకు వచ్చాడు అనుకున్న ఆనందంతో మీ కాలు పట్టుకుంది, కొడుకు వచ్చిన ఆనందంతో ప్రాణం పోయింది. అది ఒకటి మనసులో ఉండిపోయింది. అంటే సమాజంలో గౌరవంగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా ఉన్న వాళ్ళ తల్లులు కూడా ఇలాగ అనాథలుగా ఉండిపోయి ఇటుపోతున్నారని ఒకటి మనసులో అప్పుడే ఉందన్నమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మగారు 2017లో చనిపోయే ముందు మా కుటుంబ సభ్యులందరినీ పిలిచి, నాయన మీరు నాకు చేస్తున్న ఈ సేవలు ప్రపంచంలో ఉండే కొడుకులు కానీ కూతుర్లు కానీ చేయగలిగితే ఏ తల్లి అనాథగా మరణించదు, ఏ తల్లి బస్టాండ్లో రైల్వే స్టేషన్లో అడుక్కునే స్థితి రాదు అని చెప్పింది అన్నమాట. అంతేగాని నా పేరుతో ట్రస్ట్ స్థాపించమని ఏమీ చెప్పలేదు. ఆ మాట అన్నది ఆవిడ చనిపోయిన తర్వాత నాకు మొదట వచ్చిన ఆలోచనని మా సాహితీ మిత్రులు గొల్లపూడి మారుతరావుతో చెప్పాను. అయితే ఆ పేరు మీదనే ఏదైనా కార్యక్రమాలు చేయండి, సేవా కార్యక్రమాలు అన్నారు ఆయన. అప్పుడు ఆవిడ పెద్ద కర్మ రోజే ఏప్రిల్ 1, 2017 ఆయన చేతుల మీదనే మా అమ్మగారి పేరు మీదనే, ఇంకేదేదో పేరు సూచించారు కానీ నేను ఒప్పుకోలేదు. మా అమ్మగారి పేరు మీదనే ఉండాలని చెప్పి మేడా బుజ్జమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించి ఆ పనులకు వస్త్రదానం కానీ, లేకుంటే భోజన సదుపాయం కానీ, సన్నకారు రైతులకు ఏదైనా సహాయం చేయడం కానీ, పిల్లలకి ఉద్యోగాలు సాంకేతికంగా ఏదైనా సహాయం చేయడం కానీ, లేకుంటే ఫీజు రూపేణ ఏదైనా సహాయం చేస్తూ, ముఖ్యంగా ఒంటరి తల్లులను ఇంట్లో ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుతున్న సంతానానికి ప్రతి ఏటా 5గురికి, అంటే నా పరిమితికి లోబడి, నా బడ్జెట్కి లోబడి 5గురికి మాతృమూర్తి సేవా పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఆ రోజు. అది దానికి గొల్లపూడి మారుతీరు గారి చేతుల మీదుగా ప్రారంభించిన సంస్థ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది? 2017లో ప్రారంభించాము. 2026 9 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పటికి ముందుగా విశాఖపట్నంలో నాకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇక్కడే మొదలు పెట్టాను. 4-5 సంవత్సరాలు ఇక్కడే ఇచ్చిన తర్వాత మా తమ్ముడు ఒక సలహా ఇచ్చాడు. మనం పుట్టి పెరిగిన ఊరు తమ్ముడు అంటే శివారెడ్డి గారు, పుట్టి పెరిగినది అల్లూరు అనే గ్రామం కదా, అక్కడ కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దాం, అక్కడ కూడా స్ఫూర్తి కొంతమందికి మనం తెలియజెప్పిన వాళ్ళు అవుతామని అక్కడ చేయమన్నారు. సో 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ 4-5 సంవత్సరాల నుంచి అక్కడ 5 మందికి, ఇక్కడ 5 మందికి, 10 మందికి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. ఆ ఎంపిక విషయం మాత్రం మా కమిటీ సభ్యులు చెప్తూ ఉంటారు, పలానా దగ్గర పలానా అమ్మని చూసుకుంటున్నారు. అప్పుడు మేము వెళ్ళి స్వయంగా చూస్తాం. మేము వచ్చేది కూడా వాళ్ళకి చెప్పాం, మామూలుగా వెళ్ళి చూస్తాం అన్నమాట. కొంతమంది చెప్పిన తర్వాత వాళ్ళు వేరే రకంగా చూడవచ్చు. అందుకని ఎలాంటి సమాచారం వాళ్ళకి ఇవ్వకుండా మనంతటా మనం ఏదో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా వెళ్ళి తెలుసుకొని వాళ్ళు నిజంగా తల్లిని అలా ఆప్యాయంగా చూసుకుంటున్నారా లేదా అని మనం ఒక గమనించి వాళ్ళ యొక్క అంగీకారం తీసుకొని, తల్లి అంగీకారం తీసుకొని అప్పుడు మేము ఎంపిక చేస్తాము. ఎంపిక చేసిన వాళ్ళకి గౌరవంగా సమాజంలో ఉండే పెద్దలు, ఉన్నత అధికారులు కానీ, లేకంటే ఉన్నత విలువలతో ఉన్న వ్యక్తుల చేతుల మీద కానీ పౌర సన్మానం లాగా చేయిస్తుంటాము. ఒక శాలువా, ఒక జ్ఞాపిక, ఒక మాతృమూర్తి సేవా పురస్కారం సైటేషన్ అంటే ప్రశంసా పత్రం, సన్మాన పత్రం, ఆ తర్వాత పూలదండ, ఒక 5,000 రూపాయలు నగదు ప్రతి ఒక్కరికి. అంటే వాళ్ళు అదే తల్లికి ఏదైనా అవసరం అయితే వాళ్ళు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది.
అది కూడా ఎలా జరిగిందంటే సత్యవతి గారిని ఒక ఆవిడని మేము సెలెక్ట్ చేసాం. ఆవిడ తల్లిని చూసుకుంటుంది. తల్లిని చూసుకునే దానికి కోసమే భర్తను దూరంగా పెట్టింది. భర్త ఒప్పుకోలేదు తల్లిని చూడడానికి. అయితే నేను తల్లిని చూసుకుంటాను అని చెప్పి భర్తకు దూరంగా ఉండి తల్లిని చూసుకున్న సత్యవతి ఆమె చెప్పింది. ఆవిడకి మేము గిఫ్ట్ ఇస్తాము ఫలాందంటే, ఏమండి ఆ గిఫ్ట్ కంటే నాకు డబ్బులు ఇవ్వండి, ఒక నెలకు బియ్యం ఖర్చులు వస్తాయని చెప్పి. అందుకని ఆ రోజు నుంచి అదొక పాయింట్ తోటి ఆ రోజు నుంచి అమౌంట్ ఇవ్వడం మొదలుపెట్టాను. అలాగా ఇస్తూ ఉన్నాను. మీరు 99% మా సెలెక్ట్ చేసిన వాళ్ళు అర్హులుగానే ఇస్తున్నాం. అర్హులుగానే అనుకుంటేనే ఇస్తున్నాం. ఎందుకంటే అర్హులుగా వాళ్ళని ఎంపిక చేయడానికి ముందు మీరు వాళ్ళకి సంబంధించి సమాచారం తెలుసుకొని సమీక్షించి ఇంటికి వెళ్ళి తెలుసుకొని అప్పుడు కానీ మీరు ఒక నిర్ణయానికి రావడం లేదు. అందులో మీరు ఒక్కరే కాదు, దానికి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ సభ్యులు అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక గోపాలరావు గారు అనే ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ గారు మీ ఇంట్లో ఎంతకాలం నుంచి ఉందో అని అడిగాను. ఆయన వెంటనే సమాధానం చెప్పారు, నేను అమ్మగారి ఇంట్లో ఉంటున్నాను, అమ్మ మా ఇంట్లో ఉండటం లేదు, ఆవిడది ఇల్లు అని చెప్పారు అనమాట. ఇలాంటి మంచి మంచి మనుషులు కూడా తారసపడుతుంటారు. ఒక్కసారి పౌర గ్రంథాలయంలో మేము 5 సన్మానం చేసేటప్పుడు అప్పట్లో ఈనాడు పేపర్లో నగరంలో ఈనాడే వచ్చేది. ఈ కరోనా తర్వాత రావడం. నగరంలో ఈనాడు చూసి రైల్వే బస్ స్టాండ్ లో ఆయన ఏదో బస్సుకి వెళ్ళాలి ఏలూరుకి. అది ఏలూరు బస్సు 9 గంటలకు 10 గంటలకు అన్నమాట. నగరంలో ఈనాడు చూసి పబ్లిక్ లైబ్రరీకి వచ్చాడు ఆయన, ఏలూరు వాసి. ఆయన వచ్చి మా కార్యక్రమం అయిన తర్వాత, సార్ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఆయన చెప్పింది ఏమిటంటే, సారాంశం చెప్తాను. ప్రతి కొడుకు తన తల్లికి 2 పుట్టినరోజులు చేయాలన్నారు. ఎలాంటివి పుట్టినరోజులు? ఎందుకు సార్ అని అడిగాను. ఎందుకంటే ఆమె జన్మించినప్పుడు ఒక పుట్టినరోజు, నిన్ను కన్నప్పుడు మరో జన్మ, 2వ పుట్టినరోజు చేయాలన్నారు. సో ప్రతి తల్లికి తన సంతానం 2 పుట్టినరోజులు చేయాలండి. నేను అలా చేస్తున్నాను అన్నారు. చేసి మేమేమన్నా ఫస్ట్కి ఏమన్నా ఇవ్వచ్చు అంటే, వద్దంటే ఈ మాట చెప్పారు, ఇదే మాకు గుర్తుండిపోతుందని చెప్పాను. ఆయన పేరు కూడా గుర్తులేదు. అటువంటి మహానుభావులు ఉన్నారు లోకం. అలాగా కొనసాగుతూ ఉందండి ఈ మాతృమూర్తి సేవా పురస్కారం. ఈ మాతృమూర్తి సేవ పురస్కార కార్యక్రమాలు కొనసాగించడంలో మీరు ఎంపిక చేసుకునే మార్గం ఒకటి ఉంది. మీరు ఈ ఎంపికలో కానీ వాళ్ళకి ఇచ్చే పురస్కారాల నేపథ్యంలో కానీ కొంతమందికి సంబంధించి 1-2 ఉదాహరణలు మీరు చెప్పారు. ఇంతకాలం ఈ జర్నీలో 9 ఏళ్ల జర్నీలో మిమ్మల్ని మనస్సుకి కట్టిపడేసిన ఒక కుటుంబం, ఆ తల్లి కొడుకు లేదా తల్లి కూతురుకు సంబంధించిన ఏదైనా మరొక సంఘటన ఏదైనా గుర్తు చేసుకొని చెప్పండి. అంటే ప్రతి మాతృమూర్తి సేవా పురస్కారాల గ్రహీతలందరూ ఇదే కోవరం ఉన్నవాళ్ళే. మీరు మరీ అడిగారు కాబట్టి ఒకటి గుర్తుకొస్తుంది. ఒక తల్లి టీవీలో చూస్తూ ప్రపంచ సుందరి ఎంపికైన అమ్మాయికి ఆ ప్రపంచ సుందరి నిర్వాహకులు కిరీటం పెట్టడం చూసి నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉంటే కొడుకు అడిగాడు, ఏమ్మ అంత లీనమైపోయావు టీవీలు అంటే, ఆహా అంత అందమైన అమ్మాయి కాబట్టి ఆ బంగారు కిరీటం పెడుతున్నావా అని అన్నది. అయితే నీకు కావాలా బంగారు కిరీటం అని అడిగాడు. బంగారు కిరీటం నీకెక్కడ రాను, నీకు కావాలా అన్నాడు. అన్నది. మరుసటి పుట్టినరోజుకి బంగారు కిరీటం ఇచ్చి తల్లికి పెట్టాడు అతను. అతని పేరు సేతుమాధవ్. బంగారు కిరీటం చేసి తల్లికి పెట్టాడు. అది నాకెవరో చెప్పారు, ఇలాగా నిజమైన బంగారం చేయించి ఇచ్చాడు, వాళ్ళ తల్లి మురిసిపోయిందని. అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. ఆయన పెట్టిన నుంచి తీసి బంగారు కిరీటం చూపించాడు. వాళ్ళని సెలెక్ట్ చేశాను. ఆ సంవత్సరం ఆ తల్లి వచ్చింది. ఆ 10 సంవత్సరం వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకరు ఇందాక చెప్పినట్టుగా భర్తనే దూరం చేసుకుంది తల్లి కోసం. ఇంతవరకు 75 మందికి ఇచ్చాము. 75 మందిది ఒక్కొక్క కథ, ఒక్కొక్క రకమైన కథ. ఒకరు పెద్ద భార్య కొడుకు, ఆయనకి తల్లి లేదు, చిన్నప్పుడు తెలిపిన తర్వాత 2వ భార్యని చేసుకున్నాడు తండ్రి. వాళ్ళకు పుట్టిన సంతానం ఆమెను సరిగ్గా చూడలేకపోతే ఇతర చూస్తున్నాడు. సవతి తల్లిని వేరే పెద్ద భార్య కొడుకు చూస్తున్నాడు, పుట్టిన సంతానం పట్టించుకోవడం లేదు. అటువంటి వాళ్ళే చేశాను. అలాగే చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్,
తల్లిని బాగా చూసుకోవడం అనేది చాలామంది తల్లి ఉండగానే అంటే తల్లి యుక్త వయసులో ఉన్నప్పుడు తను పిల్లల్ని ఎంత బాగా మమకారంగా పెంచి పెద్దవాళ్ళని చేస్తుందో వయసు ఉడిగిన తర్వాత పెరిగిన పిల్లలు తల్లిని తండ్రిని పట్టించుకునే పరిస్థితులు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి సార్. మీరు ఒక మాతృమూర్తి నేపథ్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఎవరైనా అంటే మీరు చెప్పారు నెల్లూరులో ఒక వ్యక్తిలా చేశారు అని, ఇలాంటివి ఇంకెక్కడైనా మీరు విని ఉన్నారా సార్? ఇటువంటి పురస్కారాలు 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలోనే లేరని మాకు వచ్చిన అతిథులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేయటము వాళ్ళు పట్టడం. ఒక అతిథి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఇలాగా మేము 5 సన్మానం చేస్తున్నాం, మీరు అతిథిగా రావాలంటే అదేమిటి ఏం సన్మానం అంటే ఇలాగా తల్లిని చూసుకునే సంతానం అంటే అదేమిటి అదొక పురస్కారమా, తల్లిని చూసుకోవడం బాధ్యత కదా వాళ్ళది, దానికోసం ఎందుకు పురస్కారం అన్నారు వాళ్ళు. అమ్మ మీరు 10 మంది పేర్లు చెప్పండి తల్లిని చూసుకునే వాళ్ళు. చెప్పలేకపోయారు. ఆవిడ ఆ గెస్ట్ కూడా వచ్చి ఇదే మాట మళ్ళీ వేదిక మీద చెప్పారు. నేను సాధారణం అనుకున్నాను కానీ ఇంత లోతుగా వెళ్ళి ఆలోచిస్తాను అనుకోలేదమ్మా. ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొక సన్మానం ఎంపికైన వారి దగ్గరికి వెళ్తే అదేమిటి సార్ తల్లిని చూసుకోవడం నా బాధ్యత కాదా, నా గురించి 10 మంది చెబితే నన్ను గురించి వాళ్ళు ఎక్కువగా వీళ్ళు ప్రాపకుండా చేస్తున్నారు అనుకోరా మా కుటుంబాల్లో అన్నారు. అప్పుడు నేను ఆయన చెప్పింది ఏమిటంటే ఒక ఉపాధ్యాయుడు క్లాసులో 60 మంది పిల్లలు చదువు చెప్తే 60 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ రావాలి. అవును, మిగతా 59 మంది సెకండ్ లో థర్డ్ లో ఉంటారు. కానీ ఫస్ట్ క్లాస్ లో వచ్చిన అబ్బాయినే బ్లాక్ బోర్డ్ ముందు నిలబడి ఈ అబ్బాయి హైలైట్ చేస్తారు కదా, అదేనండి మేము మిమ్మల్ని చేసేది, అంతకంటే ఏం కాదంటే ఆయన ఒప్పుకున్నారు. ఇలాగా ఒప్పుకోని వాళ్ళని ఒప్పించి దూరంగా ఉన్న వాళ్ళని రప్పించి అది ప్రపంచంలో మేధావులు నేను గొప్పవాడిని ధనవంతుణ్ణి చాలా నేను ఉద్యోగస్తుని వ్యాపారస్తుని చాలా రకాలుగా ఎవరికి వాళ్ళు అనుకుంటారు సార్. కానీ అనుకునే వాళ్ళు వీళ్ళందరిలోనూ వాళ్ళకి సమయం లేక అవకాశం లేక కారణం ఏదైనా అవ్వచ్చు. తల్లిని తండ్రిని ఆదుకోని వారు, తల్లిని తండ్రిని ఎవరికో ఒకరికి అప్పగించేసేవాళ్ళు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వృద్ధాశ్రమాలు సంఖ్య పుంఖాలుగా పెరిగిపోతుంది. ఇవి పెరిగిపోతున్నాయంటే అమ్మా నాన్నలకి ఆదరణ ఉండట్లేదనే కదా సార్. అయితే మీలా తల్లిని గౌరవించి తల్లి పేరుతోటి మరొక తల్లి, కనీసం ఒక తల్లికి ఇంకొక తల్లికి ఏదో రకంగా ఒక పూట భోజనం, లేదంటే ఒక ఆరోగ్యవంతులుగా అవసరమైన వాళ్ళకి ఒక వైద్యం ఏదో ఒక రీతిలో సహకరించాలనేది మీ అంతరార్థం. అయితే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో ఎంపిక చేసిన వారికి ఇందాక మీరు చెప్పినట్లుగా వారికి ఆర్థికంగా కొంత, మరొకరి విధంగా మీరు ఒక సిస్టమేటిక్ విధానంలో వెళ్తున్నారు. ఎవరైనా ఒక మాతృమూర్తి మీ దగ్గరికి సంప్రదించి నాన్న నాకు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమైనా సహాయం చేయగలరా అని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఉంది, వచ్చింది కూడా. అలాంటివి చాలా ఉంటాయి. ముఖ్యంగా కళాకారుల విషయంలో ఈశ్వరమ్మ గారిని ఒక ఆవిడ నీలమయ భూషణ్ ఉండేవారు. ఈశ్వరమ్మ ఒకప్పుడు పౌరాణిక కళాకారిణి, చాలా సీరియల్. ఆమె పేరు బొడ్డేటి ఈశ్వరమ్మ. ఆవిడ విషయం నాకు తెలిసి, నేను కొంచెం హైట్ లో ఉంటుంది, ఎత్తులో ఉంటుంది వాటి. నేను ఎక్కలేక బంగారమ్మ మెట్ట నేను కిందకి దిగమంటే ఆవిడ వచ్చి చెప్పారు, ఇలాగా నేను కొన్ని ఇబ్బందులు ఉన్నానంటే అలయన్స్ క్లబ్ అని ఒక క్లబ్, నాకు తెలిసిన మిత్రుడు డిఆర్ కరావు గారి ద్వారా ఆవిడకి 5,000 రూపాయలన్నా మీరు సహాయం చేయండి, మిగతా నేను చూసుకుంటాను. ఆ అలయన్స్ క్లబ్ లో ఆమెను తీసుకెళ్ళండి. 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను చెప్పాను, ఈవిడ పరిస్థితి ఇది, ఒకప్పుడు బాగా వెలిగిన నటి, ఇప్పుడు దూరం చేశారు అని ఉన్న తర్వాత అరగంటలో 26,000 రూపాయలు అక్కడ జేబులు ఎంత ఉంటే అంత వేసి ఆవిడకి ఇచ్చారు. అది ఒక స్ఫూర్తి. తర్వాత ఒక 2-3 ఏళ్ళ బాబు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారని వస్తే అది అనౌన్స్ చేశాము. అప్పుడు కూడా దగ్గర 30,000 రూపాయలు మా ప్రేక్షకులు వాళ్ళకి ఇచ్చారు. నయమైన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకొచ్చాడు 3వ సంవత్సరం. అది చాలా సంతోషకరమైన విషయం. అలా చేస్తూ ఉంటాం కళాకారులు ముఖ్యంగా. ఎందుకంటే
నా పరిధి కళాకారుల పరిధి కాబట్టి. మీది సాహిత్యము, సంగీతము, కళారంగము, తువిదార్ మేజర్. మీరు మీ పార్శ్వాలు, మీ రంగాలు చాలా ఉన్నాయి. ఈ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఒక స్ఫూర్తి. మీ అమ్మ తరపున చేసే సేవ అనన్య సామాన్యం అండి. ఇంకొకటి గుర్తుకొస్తుంది, ముంగడ సౌదామణి అనే ఆవిడ గురించి మోకా రత్నరాజు గారు నాకు చెప్పారు. ఆవిడ ఈస్ట్ గోదావరి, కాకినాడ దగ్గర ఎదురు. తల్లిని చూసుకోవాల్సిన వయసులో ఈమె అనారోగ్యం పాలైతే 80 సంవత్సరాల తల్లి 60 సంవత్సరాల కూతురు చూస్తుంది. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి నేను? తల్లిగా కూతురుగా అని అంటే వాళ్ళిద్దరిని నేను ట్రాన్స్పోర్ట్ ఇచ్చి సొంతంగా, ఎందుకంటే లోకల్ గా చేసేవాడిని కాకినాడకి వెళ్ళి చేయలేను కదా, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తప్పించి ఇలాగా తల్లి ఆ పరిస్థితిలో ఉంది, కూతురు ఈ పరిస్థితిలో ఉంది, వాళ్ళకి 4,000 3,000 పెన్షన్ చాలడం లేదు అని చెప్పిన వెంటనే భారత్ నిధి ఫౌండేషన్ వారు 10,000 రూపాయలు అక్కడ ఇచ్చేసారు. భారత్ నిధి ఫౌండేషన్ ఇంకెవరో 5,000 ఇచ్చారు, ఇంకెవరో 2,000 ఇచ్చారు. అలాగే వారికి 40,000 రూపాయలు అక్కడికక్కడే సమకూరింది వేదిక ముందే. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, చాలా మంది అనుకుంటారు మాతృమూర్తి సేవా పురస్కారం అనేది తల్లులకి ఇస్తున్నామని. కాదు, తల్లికి సంతానానికి ఇస్తున్నాము. తల్లిని ఎవరైతే బాగా చూసుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్నాము. అది కూడా ఆ తల్లిని ఎదురుగా పెట్టిస్తున్నాం, తల్లిని పక్కన కూర్చోబెట్టేము కాదు. మేము చేసే కొడుకు కానీ కూతురుకు కానీ ఈ పౌర సన్మానం తల్లి చూసి తల్లి కళ్ళలో ఆనందం చూడాలని మా ఉద్దేశం. తల్లి కళ్ళలో ఉండే ఆనందాన్ని ఎవరైతే సపోర్టివ్గా ఉంటున్నారో పిల్లలు వాళ్ళు చూడాలి. వాళ్ళతో పాటు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ చూడాలి, ఆ తల్లి ఆనందం చూడాలి. నన్ను చూసిన తర్వాత దాని వల్ల కదా ఇతనికి ఈమె కలగాలి, ఆమెను చూసిన దాని వల్ల కదా నాకు ఇదని ఆయన కలగాలి. అవును, వీళ్ళ ఆనందం చూసి మా ప్రేక్షకులు కూడా మనం కూడా ఇంతవరకు ఏదో చిన్న చిన్న ఇంట్లో చికాకు పడుతుంటాం, తల్లి మీద చిన్న చిన్న కేకలు వేస్తుంటాం, అది వేయకుండా ఉండాలని అనుకోవాలని మా ప్రధాన ఉద్దేశం. చాలా స్ఫూర్తిదాయకమైన అసలు ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎవరూ చేయనిది ఇంతవరకు. ఎవరు అంటే చూసే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటేనండి, తల్లి తల్లిని పిల్లలు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? మాట్లాడుకోవడం వేరు సార్, నిజంగా అమలు చేయడం అనేది ఇలా మాట్లాడుకునే వాళ్ళకు కూడా తెలుసు, నేను కూడా సరిగ్గా చేయడం లేదు అని. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఉద్బోధగా అనిపించి ఒక మంచి సేవా కార్యక్రమం. ఇలాంటి సేవా కార్యక్రమం ప్రపంచంలో ఎవరన్నా చేస్తున్నారు అంటే నాకు తెలిసి మొట్టమొదటి వ్యక్తి మీరే సార్, మేడా మస్తాన్ రెడ్డి గారు. మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో వీలైనంత ఎక్కువ మంది ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని వారి కోరిక. ఇంకొక చిన్న విషయం, ఒక తల్లి నా దగ్గరకు వచ్చి నన్ను మా పిల్లలు చూడటం లేదు, నన్ను ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పించమని చెప్పారు. నేను ఆవేశం కదా, వెంటనే ఆవిడని ఒక ఆశ్రమంలో చేర్పించాను. ఆశ్రమంలో చేర్పించిన తర్వాత ఆవిడ కొంచెం కోలుకున్న తర్వాత పిల్లలు వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారు. మా అమ్మకి మేము పుట్టామో, నువ్వు పుట్టారా, మమ్మల్ని సంప్రదించుకున్నా మీరు ఎలా చేస్తారు, మా పరువేం కావాలి. అదొక అనుభవం, చేదు అనుభవం. అక్కడ పరువు అనేది వాళ్ళు ఆలోచన చేశారు, ఈమెను ఆదుకోవాలని మీరు ఆలోచించారు. ఎవరు గొప్ప ఇక్కడ? ఇంకొక సంఘటన, ఒక తల్లి భర్త చనిపోయాక 3 లక్షల రూపాయలతోటి మా దగ్గరకు వచ్చి, ఏమండి మా పిల్లలు చూడటం లేదు, నన్ను ఎక్కడన్నా చేర్పించండి, ఈ 3 లక్షలు నా దగ్గర ఉంది అని చెప్తే, అప్పుడు నాకు పాత అనుభవం గుర్తు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించారు. ఇలా మీ తల్లిని మీరు చూడటం లేదని 3 లక్షలతో నా దగ్గరకు వచ్చింది, మీరు ఏమంటారు? మాకు అవసరం లేదు, తల్లి అవసరం లేదు, 3 లక్షలు అక్కర్లేదు, అవసరం లేదు, మీరు ఏమైనా చూసుకోండి అని చెప్పి వాళ్ళు అన్నారు. ఆమెను చేర్చాం. చేర్చిన 3 నెలలకు ఆవిడ పోయారు. అప్పుడు వాళ్ళ సంతానం వచ్చి ఈ 3 నెలలకి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు తీసుకుని బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వమంటారు. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇటువంటి అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇవన్నీ అధిగమించి దాన్ని ఏమంటే పాలన మీద పక్క పెట్టేసి ఆ తెడ్డుని పక్కన పెట్టి వెళ్తూ ఉండడమే మేము చేస్తున్నాం. ఈ పని ఎన్నాళ్ళు చేస్తామో తెలియదు కానీ చేస్తూనే ఉంటాం. ఏదైనా ఎవరైనా ఒక సంస్థను నడుపుతున్నారు అంటే
ఎవరో 4 చేతుల సహాయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన కార్యక్రమాన్ని అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా నిర్వహించేయడం. లేదు అప్పటికి ఏదైనా ఇబ్బంది అయితే మిగిలిన దాంట్లో మళ్ళీ ఇంకో 4 చేతులు వేసుకొని దాన్ని అమ్మయ్య అని దండం పెట్టేసుకొని చేతులు దులిపేసుకున్న ఈ పరిస్థితి ఈ చాలా సంస్థలు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ కార్యక్రమాలు ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరు చేయనిది, ఎవరి మనసులో రానిది ఒక కొత్త ఆలోచన ఒక్క మేడా మస్తాన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. ఈ సేవ మరికొంతకాలం పాటు ముందుకు సాగిస్తారు వారికి వీలైనంత వరకు. కానీ వారి ఆలోచన ఏంటి అంటే, ఈ సేవ నా ఒక్కడి ద్వారా కాదు, ప్రపంచంలో ఒక జీవి భూమి మీద పుట్టాడు అంటే తల్లి లేకుండా పుట్టరు కదా. ఆ తల్లి రుణం తీర్చుకునే ఒక మార్గం అనేది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ స్పందించాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ తల్లి ఎలాంటి ఈతి బాధలు పడకూడదు అనే ఒక మంచి సద్భావంతో ప్రారంభించిన మేడా బుజ్జమ్మ గారి స్మారక ఈ సంస్థ 10 కాలాల పాటు ముందుకు వెళుతుంది. అయితే సార్, ఈ నెలలో అంటే ఈ మార్చి నెలలో మళ్ళీ ఇదే సేవా కార్యక్రమానికి మీరు మళ్ళీ సంకల్పించి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఎవరికి మీరు ఆ సత్కారాలను ఇవ్వబోతున్నారు? వారి నేపథ్యం ఒకసారి చెప్పండి. బోలు వెంకట అప్పారావు గారు అనకాపల్లి, నంబాల సూర్యనారాయణరావు గారు పెందుర్తి, రాపేడి శ్రీను గారు అక్కయ్యపాలెం, కొప్పోలు మాధవ్ గారు పిఎన్టీ కాలనీ, శ్రీమతి ఇందిరా సాయిని గారు రామ్నగర్. మీరు 5గురికి ఈ నెల 22వ తారీఖున పౌర గ్రంథాలయంలో అతిథుల చేతుల మీదుగా సత్కారం ఉంటుంది. మీరు ఇందాక ఏదో ఆర్థిక విషయం అన్నారు. చాలా మంది అతిథులు అడుగుతారు మమ్మల్ని అడగవచ్చు కదా ఏదో ఒకటి అని. అవసరమైనప్పుడు అడగాల్సి వస్తుందేమో కానీ ఇంతవరకు అవసరం పడలేదు సార్. ఎలాగా, నేను పెన్షనర్ని, ఆర్మీలో పనిచేశాను. ఆ పెన్షన్లో ప్రతి నెల దీనికోసంగా కొంత అమౌంట్ బ్యాంకులో వేస్తాను, ఆ ట్రస్ట్కి వేస్తాను. అది సరిపోతుంది నాకు 2 కార్యక్రమాలు. ఒకవేళ మీరు ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఇస్తే తీసుకుంటాను, అడగను. అది కూడా మీరు డైరెక్ట్గా ట్రస్ట్కి వేసేయండి అని చెప్పి వాళ్ళని ఒప్పించాను. లేకుంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎలా చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు సమ్మతించారా? మా ఇంట్లో వాళ్ళు సమ్మతించకపోతే 75 మందికి ఇంతవరకు ఇవ్వగలిగేవాళ్ళం కాదు. మా భార్య కానీ నా పిల్లలు కానీ వాళ్ళు హాయిగా ఎటువంటి అడ్డం పెట్టరు. అలాగని వాళ్ళ ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయం నేను ఆశించను. మీరు విశాఖపట్నంలో చేస్తున్న కార్యక్రమానికి మీ సొంత ఊరు కూడా విస్తరించారు. ఇక్కడ ఒక 5 మందికి, అక్కడ ఒక 5 మందికి, 10 మందికి ప్రతి ఏటా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేశాం. మొన్న సెప్టెంబర్ 2025లో అనకాపల్లిలో కూడా 5 ఇచ్చాం. అనకాపల్లి విడిగా వాళ్ళు సెలెక్ట్ చేశారు, మేము ఇచ్చాము. ఓకే, అంటే నాకు ఎవరైనా 5 ఉన్నారు అని చెప్తే హైదరాబాద్లో కూడా ఇస్తాం. ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఇస్తారు అవకాశాన్ని బట్టి. ఎందుకంటే ఎంపిక చేయడంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి మేము ఎంపిక చేయలేము. అవును, నాకు ఈ చుట్టుపక్కల ఈ 3 జిల్లాల వరకు పర్వాలేదు. దూర ప్రాంతాలకు అయితే వాళ్ళు ఎంపిక చేసి మాకు చెప్తే మేము 5 ఉన్నామండి అంటే చాలు. ఈ 5 ఎందుకు పెడుతున్నామంటే ఒకరికి ఇస్తే అదే ఖర్చు, అవును, మొత్తం మిగతా 5 ఇచ్చినా అదే ఖర్చు అవుతుంది. కాకపోతే అవార్డు కొంచెం పెరుగుతుంది అంతే. అంటే నిర్వహణ వ్యయం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అందుకని ఒక 5 ఒకరిని పెట్టుకున్న అదే వ్యయం, 5 అదే వ్యయం. కాబట్టి ఆ వ్యయం, అదే వ్యయంలో మీరు అన్నట్టుగా వారికి ఇచ్చే ప్రోత్సాహక ఆ నగదు బహుమతి మాత్రం పెరుగుతుంది. తర్వాత మా కమిటీ, నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీగా ఉంటున్నాను. అలాగే ట్రస్టీ అండ్ సెక్రటరీగా మేడా శివకుమార్ రెడ్డి గారు ఉన్నారు, మీ సోదరుడు. ఇంకొక ట్రస్టీ మేడా పద్మావతి మా భార్య. తర్వాత ఇంకో మిగతా 4 సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారు, వెత్స రామకృష్ణ గారు, పంతులు లలిత గారు, పెంటపాటి రాజేష్ గారు. అడ్వైజర్స్ గా డిఆర్కే రావు గారు, వేముల భాస్కరాచారి గారు, ఎం భరత్ కుమార్ గారు. అంటే మా అబ్బాయి. ఇది ఒక కమిటీ అన్నమాట. ఈ కమిటీలో లేని వాళ్ళు కూడా నాకు ఎవరి పేరు మీద చెప్తే సంప్రదిస్తే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించి ఎంపిక చేసుకుంటాం. ఫస్ట్ నిర్ణయించాలని రూల్ లేదు. సో 22వ తారీఖు కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఆచార్య బేతూర రామబ్రహ్మం గారు వారు, అలాగే సభాధ్యక్షులుగా రమణమూర్తి గారు, ముఖ్య అతిథిగా జిఎస్ఎన్ రాజు గారు, ప్రియ అతిథులుగా ఆచార్య బాలమోహన్ దాస్ గారు, విశిష్ట అతిథిగా
ప్రొఫెసర్ కె రెనీ రజని, వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం, మీరందరూ వస్తారని అంగీకరించారు. ఆ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా వచ్చి ఆశాంతం ఉండి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మేడా బుచ్చమ్మ స్మారక చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మేడా మస్తాన్ రెడ్డి గారు అందిస్తున్న ఈ సేవా పరంపర ప్రతి ఒక్క ఇంటికి చేరాలి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి తల్లి కన్న పిల్లలకి కూడా ఒక స్ఫూర్తిగా మారాలి. ఈ ఆశయం విస్తృతంగా మారి ప్రపంచమంతా ఏ తల్లి ఏ వ్యతలు ఏ వేదనలు పడకుండా ఉండే ఆ మంచి రోజు ఎంతో దూరం లేదు అని మనందరము నమ్ముదాము, మనందరము తలో చెయ్యి వేద్దాము. ఇంత గొప్ప సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న మేడం మస్తాన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మార్చి 22వ తేదీ విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సాయంకాలం జరిగే ఈ కార్యక్రమానికి మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన మస్తాన్ రెడ్డి గారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు.